పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ దినం కూడా దైవ కారుణ్యమూర్తి దేవుని కరుణను అర్థిస్తూ భక్తితో కరుణ జపమాలను అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క అందరి యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములు ప్రభువును అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా ఈ రోజులలో మరణించిన ప్రతి ఒక్క ఆత్మను గైకోనమని, దేవుడు ఉత్తర స్థలంలో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా ఇంటిలో మరణించినటువంటి డాడీ కులందేరాజ్, అమ్మ పనిమే మేరీ, అక్క డెల్ఫిన్ అల్ఫోన్సా, అలాగే సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మాల్, తైనేస్, ఎలియాస్, అరుళానంద్, కిత్తరినమ్మాల్, టైటస్, సౌరిముత్తు, సిస్టర్ సాంగ్తా, టీచర్ మరియ తెరెసా, ఆంటీ నక్షత్రం, వారందరి యొక్క ఆత్మలతో పాటు ఉత్తర స్థలంలో బాధపడుతున్న అనేక మంది ఆత్మలకు దేవుడి రోజులలో విడుదలను దయచేయమని ప్రార్థిస్తాం. సహన, బంగారు భవిష్యత్తు కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, కౌశిక్, కళ్యాణ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు అల్లం సునీత, విక్రమ్ రెడ్డి కుటుంబం, గోపు అర్లారెడ్డి విజయ తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కోపు జీవన్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా జీవన్ మరియు పావని బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. గోపు జీవన్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు మేకల శౌర్యులు ప్రత్యేక తలంలో నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మరొకసారి గోపు జీవన్ రెడ్డి హ్యాపీ బర్త్డే. అలాగే కాసు జసింతాకి ఆరోగ్యమాత పేరిట మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత చేకూరాలని, ఆమె లంగ్స్ మరియు హార్ట్ని ప్రభు తాకి నూతన అవయాలను ప్రభు దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులు. వీరితో పాటు 60 మంది కంటే ఎక్కువగా ఏలూరు మేత్రాశ్రమం నుండి 2వ గ్రూప్ ఫాదర్స్ మన మధ్యలో ఇక్కడ వడకాళ్ళు చేయటానికి వచ్చి పాల్గొంటుండగా వారందరికీ దేవుడి దీవెనలు దయచేసి చక్కగా ఈ వడకంలో పాల్గొనే భాగ్యం దయచేసి ఇక్కడ వాళ్ళు ఉండగా ఈ సెంటర్ని వారి ద్వారా దీవించమని కూడా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములు కూడా ప్రభుని అర్పించుకుంటూ కరుణ జపమాలను భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు
పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు సన్నిధిలో కూర్చోవడం, ఆయన మాట చాలు చూపు చాలని దేవుడు తోడు కోసం నీడ కోసం వెదకడం 3 గంటల ప్రార్థనలో దేవుడిచ్చిన గొప్ప ఒక్క ఆశీర్వాదం. లూకా 7:7లో ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థతను పొందుతాడని శతాధిపతి పలికాడు. మనము కూడా ఈరోజు చెప్తాం, నీ మాట చాలు ప్రభా. లార్డ్, స్పీక్ one word and my servant will be healed is a statement by a centurion who had 100 people under him. Luke 7:7. ఈరోజు మొదటి గుర్తులో 2 కొరింథీ 6:4 బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యములన్నిటిలో దేవుని సేవకులము అని ప్రదర్శింతుము. 2 Corinthians chapter 6:4. When we bear with the pains, when we go through suffering with a great patience, when we go through it, we prove that we are really servants of God. ఫిలిప్పీ 4:13లో ప్రభుని మనం పౌలు గారితో కలిగి మనం ప్రార్థన చేద్దాం. నీవు అనుగ్రహించు శక్తి ద్వారా ఎట్టు పరిస్థితి అయినా ఎదుర్కొన్న బలము నాకు ఉన్నది అని ప్రవచన రూపంలో పాడబోతున్నాం. ఫిలిపియన్స్ 4:13, లార్డ్ బై ద స్ట్రెంగ్త్ దట్ యు గివ్, లార్డ్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ బై ద వన్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఫిలిపియన్స్ 4:13 చక్కటి పాట. చాలా సంవత్సరాల ముందు చక్కగా దైవజనులు పాడిన పాట. ఈరోజు మనం కలిసి పాడుదాం. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమైచినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సమస్యలను కొంతమంది తుఫానుతో అలలతో మరియు మునిగిపోతున్న పరిస్థితితో పోలుస్తూ చెప్తుంటారు. సో మెనీ పీపుల్ వెన్ ప్రాబ్లమ్స్ కమ్ హిట్ దేర్ బోట్ దే కంపేర్ ఇట్ లైక్ ఎ వేవ్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ స్టార్మ్ దట్ ఈస్ హిట్టింగ్ దేర్ బోట్. యోబు తన జీవితంలో వచ్చే కష్టాల మధ్యలో పలికిన ఒక మాట యోబు 37:1. Job also went through such situation and he said like this in Job 37:1. ఆ తుఫాను మాట రాగానే నా గుండె వేగముగా కొట్టుకొని గడగడలాడుచున్నది. When I hear the word called storm, my heart was beating fast. మీ జీవితంలో కూడా గుండె దడదడ కొడుతున్నటువంటి పరిస్థితి, భయపెట్టే స్థితిలో ఉంటే ఈ గుర్తులు అర్పించి నీ మాట చాలు, ఒక్క మాటతో తుఫానును ఆపిన ఆ మాట నాతో కూడా చెప్పమయ్యా అని పాడబోతున్నాం. వన్ వర్డ్ ఈస్ ఎనఫ్, యూ క్యాన్ కామ్ ద స్టార్మ్ ఇన్ మై లైఫ్ లార్డ్. ఈ ఉద్దేశం కోసం తుఫానును ఆపిన దేవుని వైపు చూస్తూ గుండె దడదడ కొడుతున్న పరిస్థితిని అర్పించే మనకు ప్రశాంతత ఈ పాట పాడినప్పుడు కలుగునుగాక. ఆమేన్. పాడుదాం. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మీ గుండెలో ఉన్న బాధలన్నీ దేవుని హృదయానికి చెప్పి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆస్తులన్నీ కోల్పోయాడు యోబు, అనాథలాగా మిగిలిపోయాడు. సొంత స్నేహితులే శత్రువులుగా మిత్రులు మారిపోయిన సమయం, భార్య కూడా ఇంకా దేవుడు దేవుడని ఎందుకు అంటున్నావని ఆయన జీవితాన్ని బాధపెట్టిన సమయం, ఇవన్నీ కూడా యోబు 1-2 అధ్యాయములలో మీరు చదువుతున్నారు. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నోబడీ షుడ్ గో త్రూ దిస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ బట్ జోబ్ వెంట్ త్రూ దాట్. ఓన్ వైఫ్ సెడ్, స్టిల్ వై యు షో ఇంటగ్రిటీ విత్ గాడ్, కర్స్ గాడ్ అండ్ డై. ఫ్రెండ్స్ బికేమ్ ఎనిమీస్, హీ వాస్ లెఫ్ట్ అలోన్. ఇటువంటి పరిస్థితులు యోబు పలికిన మాట యోబు 1:14-22లో, నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెడలెత్తిని, దిగంబరుడుగానే ఈ చెట్టు నుండి వెడలిపోయేదను, ప్రభువు దయచేసను, ప్రభువే తీసుకొనేను. తర్వాత ఆయన చివరి మాట చెప్తాడు యోబు 19:25-26లో, నా కడన నా విమోచకుడు నన్ను విమోచిస్తాడని విమోచించాడు కూడా. యోబు 42:10లో కోల్పోయినదాన్ని రెండింతలుగా దేవుడు ఇచ్చాడు. Job chapter 1-2, we have a terrible situation of Job, but then he said God had given, God has taken away. And Job 19:25-26 he said, my Redeemer lives. And finally he got it. Job 42:10, he got double portion of whatever he lost. Same thing will happen to you. అదే మీ ఇంటిలో కూడా జరుగునుగాక. ఆమేన్. భక్తితో పాడి ప్రవచన రూపంలో స్వీకరించుకొని పాడుదాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. దేనిని కోల్పోయినా నిన్ను కోల్పోనయ్యా అని అక్క చనిపోయిన తర్వాత పాట పాడాను. అలాంటి పరిస్థితి యోబుకు వచ్చింది. మీ జీవితంలో ఉంటే ఇలాంటి పాట పాడి మీరు కూడా గెలితే జనముల కోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడి నీడలో ఉండటానికి పాట పాడుతూ ఉన్నాం. ఆ నీడలో ఉండటానికి రెక్కల క్రింద దాచుకునే ప్రార్థన ఇది, సమర్పణ ప్రార్థన. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, మనం ప్రింట్ చేయబోతున్న క్యాలెండర్లో ఈ మాట కూడా ఒక నెలలో ఉంది. ఓ రోజు ఒక్కొక్కటి మీకు వినిపిస్తూ ఉన్నాను. దానిలో ఒకటి మార్కు 10:27. యేసు మానవులకు అది అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. మానవులకు అసాధ్యం, దేవునికి సాధ్యమని ఒక నెలలో మనం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఆ టైం లోపల అంతా సాధ్యం కాబోతున్నది. ఈ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్న క్యాలెండర్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఉన్న మీ క్లిష్ట పరిస్థితి, దానికి పరిష్కారం. అది ఈ సంవత్సర క్యాలెండర్, రాబోయే సంవత్సర క్యాలెండర్ యొక్క ప్రత్యేకత. వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, ద సొల్యూషన్స్ ఆర్ ద క్యాలెండర్ అస్ ఎన్ ఆన్సర్. భక్తితో మనం పాడుదాం. వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ విల్ బికమ్ పాసిబుల్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాప్షన్ ఫర్ దిస్ కమింగ్ ఇయర్స్ క్యాలెండర్. మార్క్ 10:27 పాడుదాం.
నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదేది సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదేది సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అసాధ్యమని పలికేవన్నీ రాబోయే సంవత్సరంలో సాధ్యం చేసే దేవునికి అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లోకమంతా మారిపోతున్నది, లోకం మారినా సృష్టి మారినా నీవు మాత్రం మారవు అని కూడా పాటలు లిఖించి ఉన్నారు. మలాకి 3:6లో ప్రభువైన నేను మారిపోవు వాడను కాను అని ప్రభువే చెప్తున్నాడు. ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ us in Malachi 3:6, the whole world may change, even the nature may change, even the love for you from people may change, but I will never change. I am your God who never changes. దానియేలు గ్రంథం 14:38లో దేవా నీవు నన్ను స్మరించుకొంటివి, నిన్ను ప్రేమించి వారిని నీవు ఏనాడు చేయి విడువవు అని ఆ సంఘటన జరిగిన తర్వాత దానియేలు చెప్తున్నాడు. దానియేలు 14:38 he says, O God, you remembered me. And then he says like this, those who love you, you will never leave them, you will never forsake them. మనం ఒకటే చేయాలి, దేవుని ప్రేమించాలి అంతే. దేవుని ప్రేమిస్తే ఆయన ఏనాడు మనలను చేయి విడువడు. If you love God, he will never leave you, never forsake you. దేవా, ఇప్పుడు పాడుతున్న ఈ పాట మా జీవితంలో అద్భుతముగా మారిపోవునుగా. ఆమేన్. ఇప్పుడు పాడుతున్న పాట ద్వారా ఒక్క మాటతో శతాధిపతి సేవకుని స్వస్థపరిచినట్టు ఈ మాట పాట ప్రతి అనారోగ్య పరిస్థితిలో ప్రతి వ్యక్తికి ఆరోగ్యమును దయచేయునుగా. ఆమేన్. అసాధ్యముగా ఉన్నవి ఈ కుటుంబాలలో సాధ్యమవునుగా. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. తల్లి నన్ను మరచినను,
నీవు మరువవయ్యా, నా పేరును నీ అరచేతిలో రాసుకున్నావయ్యా. తల్లి నన్ను మరచినను నీవు మరువవయ్యా, నా పేరును నీ అరచేతిలో రాసుకున్నావయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ పాట మీ హృదయంలో మీ చెవులలో ఎక్కువ అవుతూ అవన్నీ జరిగే వరకు నిరుత్సాహపడకుండా ప్రార్థించండి. దేవుడు ఆయన యుద్ధ సమయంలో ఇవన్నీ నెరవేర్చునుగా. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధి బాధలతో ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉద్యోగం కోసం వెతుకుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం కోసం వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను IC వార్డులో పోరాడుతున్న పేషెంట్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా విన్నపాలతో వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి చేతులు జోడించి ప్రభు యొక్క దీవెనలకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come upon you. May He bless you now and forever. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడలో మేము ఉంటే చాలయ్యా. God bless you.